గుప్తులు ఏ వర్ణానికి చెందినవారు? ఆన్సర్ వైశ్య వర్ణానికి చెందినవారు. గుప్తవంశ మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ శ్రీగుప్తుడు. భారతదేశ చరిత్రలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగం అని పేర్కొంటారు? ఆన్సర్ గుప్తుల కాలాన్ని. గుప్తులు పంజాబ్ ప్రాంతానికి చెందిన వారిగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ కేపీ జైస్వాల్. గుప్తుల పాలనా కాలంలో రాజధానులు ఏవి? ఆన్సర్ ప్రయాగ, అయోధ్య, పాటలీపుత్రం, ఉజ్జయిని. గుప్తుల రాజుల పేర్లు తెలియచేసే గుహ ఏది? ఆన్సర్ అజంతాలోని 17వ గుహ. భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనీయుడు ఎవరు? ఆన్సర్ ఫాహియాన్. భారతదేశంలోని అస్పృశ్యత గురించి తెలిపిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఫాహియాన్. పాటలీపుత్రను ఫాహియాన్ ఏమని వర్ణించాడు? ఆన్సర్ పువ్వుల నగరంగా. ఫాహియాన్ ఏ రాజు కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆన్సర్ 2వ చంద్రగుప్తుని కాలంలో. మొదటి చంద్రగుప్తుడి పట్టాభిషేక వివరాలు తెలిపే గ్రంథం ఏది? ఆన్సర్ కౌముది మహోత్సవం. కౌముది మహోత్సవం రచించినది ఎవరు? ఆన్సర్ వజ్జికుడు. మృచ్ఛకటికం అనే గ్రంథం రచించినది ఎవరు? ఆన్సర్ శూద్రకుడు. దేవి చంద్రగుప్తం అనే చారిత్రక నాటకం రచించినది ఎవరు? ఆన్సర్ విశాఖదత్తుడు. 2వ చంద్రగుప్తుడు ధ్రువాదేవిని వివాహం చేసుకోవడం గురించి తెలిపే గ్రంథం ఏది? ఆన్సర్ దేవి చంద్రగుప్తం. నీతిసారం అనే రాజనీతి గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ కామాంధకుడు. గుప్తుల పరిపాలన గురించి తెలియజేసే గ్రంథం ఏది? ఆన్సర్ నీతి శాస్త్రం. భారత షేక్స్పియర్గా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ కాళిదాసు. మాళవికాగ్ని మిత్రం అనే గ్రంథం రచించినది ఎవరు? ఆన్సర్ కాళిదాసు. అభిజ్ఞాన శాకుంతలం అనే రచన ఎవరిది? ఆన్సర్ కాళిదాసు. విక్రమోర్వశనీయం అనే రచన ఎవరిది? ఆన్సర్ కాళిదాసు. మేఘదూతం అనే రచన ఎవరిది? ఆన్సర్ కాళిదాసు. కథా సరిత్సాగరం రచించినది ఎవరు? ఆన్సర్ సోమదేవుడు. స్వప్న వాసవదత్త అనే రచన ఎవరిది? ఆన్సర్ బాణుడు. హరివంశ పురాణం రచించినది ఎవరు? ఆన్సర్ జీవసేన సూరి. మూలకల్ప గ్రంథం రచించినది ఎవరు? ఆన్సర్ ఆర్య మంజుశ్రీ. ఎరాన్ ప్రశస్తి శాసనం వేయించినది ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని విజయాలు, నాణేల గురించి తెలిపే శాసనం ఏది? ఆన్సర్ ఎరాన్ ప్రశస్తి శాసనం. బౌద్ధ సన్యాసుల కొరకు మృగశిఖ అనే దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడి పాలన గురించి తెలిపిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఇత్సింగ్. శ్రీగుప్తుడిని చలికిట్ మహారాజు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఇత్సింగ్. శ్రీగుప్తుడు మిల్కియోసి కియోపోస్ అనే ప్రాంతంలో పాలించినట్లు పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఇత్సింగ్. శ్రీగుప్తుని కుమారుడు ఎవరు? ఆన్సర్ ఘటోత్కచుడు. ఘటోత్కచుని కుమారుడు ఎవరు? ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు. గుప్త వంశంలో మొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు? ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు. నిజమైన గుప్తరాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడిని.
మహారాజాదిరాజు అనే బిరుదు కలిగిన గుప్త చక్రవర్తి ఎవరు? ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు గుప్త శకాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 320 ఫిబ్రవరి 26. మొదటి చంద్రగుప్తుని రాజధాని ఏది? ఆన్సర్ పాటలీపుత్ర. లిచ్చవి రాకుమార్తె కుమారదేవిని వివాహమాడిన గుప్త చక్రవర్తి ఎవరు? ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు. బంగారు నాణేలను ముద్రించిన మొదటి భారతీయ రాజు ఎవరు? ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు. ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని తల్లిదండ్రులు ఎవరు? ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు మరియు కుమారదేవి. కవిరాజు అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. కుండలహీన అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. వాగ్రహ పరాక్రమ అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. అశ్వమేధ పరాక్రమ అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. అశ్వమేధయాజి అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. కిస్తిపస్తవద అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. కిస్తిపస్తవద అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ శతరాజులకు రాజు. గుప్త రాజులలో అతి గొప్పవాడు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని ఆస్థానంలో గల బౌద్ధమత పండితుడు ఎవరు? ఆన్సర్ వసుబంధు. అభిధమ్మ కోశ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ వసుబంధు. సముద్రగుప్తుడు బ్రాహ్మణులకు గ్రామాలను అగ్రహారంగా ఇచ్చినట్లు ఏ శాసనం తెలుపుతుంది? ఆన్సర్ నలంద తామ్ర శాసనం. సముద్రగుప్తుడు బౌద్ధ విహారములకు గ్రామాలను దానంగా ఇచ్చినట్లు ఏ శాసనం తెలుపుతుంది? ఆన్సర్ గయా తామ్ర శాసనం. సముద్రగుప్తుని శాసనాలు ఏవి? ఆన్సర్ ఎరాన్ శాసనం మరియు అలహాబాద్ స్తంభ శాసనం. ఏ శాసనంలో దుత్తాదేవిని సముద్రగుప్తుని భార్యగా పేర్కొనబడింది? ఆన్సర్ ఎరాన్ ప్రశస్తి శాసనంలో. సముద్రగుప్తుడు 18 ఆటవిక రాజ్యాలను జయించినట్లు తెలిపే శాసనం ఏది? ఆన్సర్ ఎరాన్ ప్రశస్తి శాసనం. సముద్రగుప్తుని దండయాత్రల గురించి తెలిపే శాసనం ఏది? ఆన్సర్ అలహాబాద్ శాసనం. అలహాబాద్ శాసనం వేసినది ఎవరు? ఆన్సర్ హరిసేనుడు. అలహాబాద్ శాసనం ఏ భాషలో కలదు? ఆన్సర్ సంస్కృత భాషలో. అలహాబాద్ శాసనం లిఖిత రూపంలో రచించినది ఎవరు? ఆన్సర్ దండనాయకుడు తిలబట్టు. అలహాబాద్ శాసనం మొదట వేసినది ఎవరు? ఆన్సర్ అశోకుడు. అలహాబాద్ ప్రశస్తి శాసనానికి 3 వైపులా అశోకుని ధర్మ సిద్ధాంతం గురించి ఏ భాషలో పేర్కొనబడింది? ఆన్సర్ ప్రాకృత భాషలో. అలహాబాద్ ప్రశస్తి శాసనానికి 4వ వైపు సముద్రగుప్తుని విజయాలను సంస్కృత భాషలో పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ హరిసేనుడు. సముద్రగుప్తుడిని 100 యుద్ధాల విజేతగా వర్ణించినది ఎవరు? ఆన్సర్ హరిసేనుడు. సముద్రగుప్తుడు 18 ఆటవిక రాజ్యాలను మరియు 5 ఈశాన్య రాజ్యాలను ఓడించినట్లు పేర్కొన్న శాసనం ఏది? ఆన్సర్ అలహాబాద్ ప్రశస్తి శాసనం. వీణ వాయిస్తూ కవిరాజు అనే బిరుదుతో ఉన్న నాణేలను విడుదల చేసింది ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు ఉన్న నాణేలను విడుదల చేసింది ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు.
నెమలికి ఆహారం తినిపిస్తున్నట్లు ఉండే నాణేలను విడుదల చేసినది ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. పెద్ద పులిపై స్వారీ చేస్తున్నట్లు ఉన్న నాణేలను విడుదల చేసినది ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. ఆంధ్రాలో సముద్రగుప్తుని శాసనం లభించిన ప్రాంతం ఏది? ఆన్సర్ సంకారం, విశాఖపట్నం జిల్లా. సముద్రగుప్తుడిని మహాపద్మనందుడితో పోల్చిన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ రాయ్ చౌదరి. సముద్రగుప్తుని మొదటి కుమారుడు ఎవరు? ఆన్సర్ రామగుప్తుడు. సముద్రగుప్తుని మరణానంతరం గుప్త పాలకుడు అయినది ఎవరు? ఆన్సర్ రామగుప్తుడు. రామగుప్తుడికి చెందిన నాణేలు ఏ ప్రాంతంలో బయల్పడ్డాయి? ఆన్సర్ కిల్యా. రామగుప్తుని భార్య పేరేమిటి? ఆన్సర్ ధ్రువాదేవి. షకారి అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. కావ్య మీమాంస రచయిత ఎవరు? ఆన్సర్ రాజశేఖరుడు. సంజన శాసనం రచయిత ఎవరు? ఆన్సర్ అమోఘవర్షుడు. తన సోదరుడు రామగుప్తుడిని వధించి సింహాసనాన్ని అధిష్ఠించిన గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. విక్రమాదిత్య అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడికి గల ఇతర పేర్లు ఏవి? దేవగుప్త, దేవశ్రీ, దేవరాజు. సింహ విక్రమ అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. రాజాది రాజా అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. కవి పండిత కల్పతరువు అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. సహసాంక అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. దేవ విక్రమ అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. పరమ భాగవత అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. భారతదేశంలోని చివరి శకరాజు ఎవరు? ఆన్సర్ మూడవ రుద్రసింహుడు. మూడవ రుద్రసింహుడిని ఓడించి శకరాజ్యాన్ని కైవసం చేసుకున్న గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. బృహత్ సంహితను రచించినది ఎవరు? ఆన్సర్ వరాహమిహిరుడు. రెండవ చంద్రగుప్తుని భార్యలు ఎవరు? ఆన్సర్ ధ్రువాదేవి, కుబేర నాగ. రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తె ప్రభావతి గుప్తకు ఎవరితో వివాహం చేశాడు? ఆన్సర్ వాకాటక రాజు రెండవ రుద్రసేనుడితో. మొట్టమొదటిసారిగా వెండి నాణేలను జారీ చేసిన గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో. రెండవ చంద్రగుప్తుని యొక్క ప్రధాన సేనాని ఎవరు? ఆన్సర్ వీరసేనుడు. ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఇండియాగా పేర్కొనే విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ నలంద. క్రీస్తు శకం 405లో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఫాహియాన్. ఫాహియాన్ రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ పోకియోకి.